ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి ది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం యమదొంగ. ఎన్టీఆర్ని యముడిగా చూపించి బ్లాక్ బస్టర్ కొట్టాడు జక్కన్న. ప్రస్తుతం సీక్వెల్ టైం నడుస్తుంది. దాంతో యమదొంగ సినిమాకు సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ వీరి కాంబోలో యమదొంగ 2 వస్తుందని సమాచారం. మేలో ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాకి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ రిలీజ్ కు సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రెజెంట్ ఈ రిలీజ్ ట్రైలర్ కు నెట్టింట విశేష స్పందన లభిస్తుంది. కాగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించగా ప్రియమణి హీరోయిన్ గా మెప్పించింది. మోహన్ బాబు, ఆలీ, మమతా మోహన్ దాస్, నవనీత్ కౌర్, మాస్టర్ శ్రీసింహ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 2007లో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోగా ఇప్పుడు మే 18న మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమవుతుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ముఖ్య పాత్రలో నటించారు. యముడుగా మెప్పించాడు. యమదొంగ మూవీని 18 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 18, 19, 20 తేదీల్లో రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ కి నెల రోజుల ముందే యమదొంగకి హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ అభినయం విమర్శలకు ప్రశంసలు తీసుకురావడమే కాకుండా ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన యమదొంగ మూవీలో 1977లో వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ యమగోళ మూవీలో ఓలమ్మి తిక్కరేగిందా పాటను రీమిక్స్ చేశారు. 1977లో వచ్చిన ఓలమ్మి తిక్కరేగిందా పాటను వేటూరి రాస్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడారు. 2007లో వచ్చిన యమదొంగ మూవీలో ఓలమ్మి తిక్కరేగిందా పాటను భువనచంద్ర రాశాడు. ఈ పాటను జూనియర్ ఎన్టీఆర్, మమతా మోహన్ దాస్ స్వయంగా పాడి డాన్స్ చేశారు. 75 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో తమ పాటను తామే స్వయంగా పాడి ఆడి పాడిన హీరో హీరోయిన్లుగా అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఎన్టీఆర్, మమతా మోహన్ దాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే పాన్ ఇండియా స్థాయిలో 2000 కోట్ల సినిమా అయ్యే అవకాశం ఉంది. ఇక రాజమౌళి సీక్వెల్ చేసే చిత్రాల్లో యమదొంగ 2 కూడా ఉంది. మరి ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.